కొత్త గుళ్ళు కడతా అంటున్నారు కదా, వాటికన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఖమ్మం మన పిల్లల్ని ఖమ్మంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా పూజలుగా చేయాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. తెలంగాణలో రేంజర్ల రాజేష్ అంటే తెలియని వారు లేరు. ఆయన పాటన్నా ఆయన మాటన్నా అనేక మందికి చాలా ఉత్సాహం, చాలా అభిమానంతో కూడుకున్న ఉంటుంది. ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక కార్యక్రమాన్ని పాల్గొనడానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సార్ నమస్తే. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మొట్టమొదటిసారి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను అంటే మీకు తెలిసి మొట్టమొదటిసారి కావచ్చు, నేను చాలాసార్లు వచ్చాను, బట్ పివి రావు గారి వర్ధంతికి మాత్రం మొట్టమొదటిసారి వచ్చాను. హ్యాపీగా ఫీల్ కావడం ఇంకా ఇంకేముంటుంది సార్, నాకు అర్థం కాదు. గత ముఖ్యమంత్రి గారు కూడా కోనసీమకు అంబేద్కర్ జిల్లాని పేరు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలోనే ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కోనసీమ నుంచి ఉన్నారు. సో ఇట్ వాజ్ ప్లెజర్, హ్యాపీగానే ఫీల్ అవుతాను. పివి రావు గారు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాల మహానాడు, ఆయన వ్యవస్థాపకులు. ఈరోజు కార్యక్రమంలో కూడా ఏం మాట్లాడబోతున్నారు? పివి రావు గారైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారైనా దళితుల యొక్క అభ్యున్నతి కోసం, బహుజనుల యొక్క అభ్యున్నతి కోసం ఆలోచించారు. చాలా బలమైనటువంటి కమ్యూనిటీలు అయినటువంటి మాల మాదిగలను విడదీయడం కోసం రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి చర్యలో మరి అందరూ కలిసి ఉండి కొట్లాడాలనేటువంటి ఆలోచన విధానంలో ఒక గొప్ప నాయకుడిగా ఉద్భవించినటువంటి వ్యక్తి పివి రావు గారు. మరి ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఈ జాతులను విడదీసే ప్రయత్నం చేయొద్దని, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులని అందరికీ సమానంగా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని, మాల మాదిగలు విడదీస్తే మాలలకు నాయకత్వం వహిస్తూనే మాలలకు నాయకత్వం వహిస్తూ మిగతా సమాజానికి కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి పివి రావు గారు. ఆయన ఏ పదవికి ఆశపడకుండా, ఎవరి దగ్గర కూడా తలొగ్గకుండా, మరి ఆయన మరణించిన తర్వాత కూడా ఇంకా ఎంతోమంది గుండెల్లో ఉద్యమంలో జీవిస్తూనే ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది అటు తెలంగాణలో కానీ ఇక్కడ కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఎక్కువ సానుకూలంగా ఉన్న వ్యవహారం. ఇంకో విధంగా ఏంటంటే ఇది ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు, దీన్ని ఎలా చెప్తారు? మరి ముగిసిపోయిన అధ్యాయం అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే దేశానికి సంబంధం లేకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అత్యవసరంగా ఆయన 2000 సంవత్సరంలో చేయడం, దాని తర్వాత మళ్ళీ రాజ్యాంగబద్ధంగా అది కొట్టివేయడం జరిగింది. అంటే మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులని మాలలు దోసుకొని తినారని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారి ద్వారా మాలలపైన ఎగరూపడం, ఈ నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి బలమైన కులాన్ని విడదీయడం కోసం రాజ్యానికి కూడా మందకృష్ణ మాదిగన్న మరి వాళ్ళతో చేతులు కలిపి చేసినటువంటి చర్య. ఎందుకంటే మందకృష్ణ మాదిగన్న గారి కంటే కూడా ముందే ఉద్యమాన్ని చేసి 4 సార్లు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాయావతి గారే దీన్ని అందరికంటే ముందు విమర్శిస్తారు. ఎందుకు మా ఎస్సీలని విడదీసి ఆర్టికల్ 341ని విధ్వంసం చేసే శక్తి ఎవరికి లేదు, రాజ్యాంగమే దానికి యాక్సెప్టెన్స్ లేదు. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి 1/3 యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాతనే అది సాధ్యమవుతుంది. కావాలని చెప్పేసి తన గెలుపు కోసం మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మా మందకృష్ణని, ఆయనతో పాటు మందకృష్ణ మాదిగన్న గారి యొక్క నాయకత్వాన్ని ఉపయోగించుకొని సీటెక్కి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే మీ ఛానల్ ద్వారా రేపు రాజ్యాంగబద్ధంగా కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం, అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. చిన్న విషయం, ఆంధ్రప్రదేశ్లో పివి రావు గారి తర్వాత అటువంటి సమర్థవంతమైన నాయకత్వం మాల మహానాడుకి లేదని విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నంత బలమైన నాయకత్వం లేదని, దీని గురించి ఏం చెప్తారు? ఆంధ్ర నాయకత్వము ఒకనాడు భారతదేశం అంతా చూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వ లోపాలు అనేటివి ఉండొచ్చు, కానీ నాయకులు లేరనేది మాత్రం తప్పు. ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఉన్నారు, ఉంటారు. కాకపోతే మాలో ప్రతి సమాజంలో కూడా అనేక్యత అనేది కంపల్సరీ ఉంటుంది. అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో అందరూ లేరు, అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడుతో సొంతంగా వాళ్ళ కులం వాళ్ళందరూ లేరు, అట్లా అనుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అందరూ లేరు. మా దాంట్లో కూడా కొద్దిమంది ఉంటారు. అది సహజ లక్షణం, మానవంలో ఉన్నటువంటి సహజ లక్షణం. కాబట్టి అంత మాత్రాన మా నాయకత్వం లోపించినట్టు కాదు కాదు కాదు. ఎన్నో సమావేశాల్లో, సభల్లో వేదాలు కానీ ఉపనిషత్తుల విషయంలో కానీ మీరు శ్లోకాలు కానీ అద్భుతంగా అనర్గళంగా పాడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది బ్రాహ్మణులు అంటే ఎందుకంత రేంజర్ల రాజేష్కి వ్యతిరేకం? బ్రాహ్మణులకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదండి. మా బాధ ఏంటంటే బ్రాహ్మణులకు అన్యాయం జరిగినా పోరాడేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులం మేము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటేనే భారత ప్రజాస్వామ్యం. ఇప్పుడు బ్రాహ్మణులని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? నేనేమంటున్నా, రేపు పొద్దున మీ ఛానల్ ద్వారానే ఒక బాపనోళ్ళ ఇంటికి పోదాం. నేను మనిషినైనా కాదా? ఆయన మనిషినే కాదా? నేను ఇండియన్నే, ఆయన ఇండియనే. నీకు వేదాలు ఉపనిషత్తులు సంస్కృతి ఏం చెప్తుందని కాసేపు పక్కన పెడతాయి. నువ్వు భారతీయుడివే, నేను భారతీయుని. మరి నువ్వు మడిగట్టుకొని స్నానం చేస్తున్నావు, పూజారి విధానం చేస్తూ ఉన్నావు. ఈరోజు పూజారి విధానం అనేది వేదాలు నేర్చుకోవడంలో వేద పాఠశాలలో నిక్షిప్తమై ఉన్నది. మరి రెడ్డిలని, కమ్మలని, కాపులని వేదాలు నేర్పించి పూజారులను చేయమని, అప్పుడు మీరు మేము వేరు కాదనేది మీరు నిరూపిస్తే ఇన్ని రోజులు రెంజల రాజేష్గా బ్రాహ్మణులని తిట్టలేదు,
ప్రశ్నించాను అంతే. నేను క్షమాపణ చెప్తాను. మా మాలోళ్ళని, మాదిగోళ్ళని, కుమ్మరోళ్ళని, కమ్మరోళ్ళని, సాకరోళ్ళని, గౌన్లోళ్ళని, గొల్లోళ్ళని, కమ్మలని, ఇప్పుడు ప్రజెంట్ నాయుడు గారిదే కదా రూలింగ్. నాయుడు గారి వల్ల 300 మంది పిల్లల్ని పంతులను చేసి కొత్త గుళ్ళు కట్టి వాళ్ళకి పూజ, ఇప్పుడు కొత్త గుళ్ళు కడతా అంటున్నాడు కదా. వాటికన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఖమ్మం మన పిల్లల్ని, ఖమ్మంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా పూజలుగా చేయాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడు ఈ దేశంలో కులం లేదని నేను కూడా నమ్ముతాను. కుల వివక్ష ఎంతవరకు అంటే చాలా వరకు నిర్మూలమైందని కొన్ని చెప్తున్నాయి ప్రభుత్వాలు, ఇది ఎంతవరకు అనుకోవచ్చు? కులము బట్టలు మార్చుకున్నది, తన విధానాన్ని మార్చుకోలేదు, గుర్తుపెట్టుకోవాలి. బీసీల అమ్మాయి మన రీసెంట్గా ఒక చాకలోళ్ళ అబ్బాయిని కుమ్మరోళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటే అందరం హిందువులమే. ఇప్పుడు ఎస్సీలు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తక్కువ కులం అని చెప్తున్నారు కదా. ఒక చాకలోళ్ళ పిల్లగాని పెళ్లి చేసుకున్న కుమ్మరోళ్ళ అమ్మాయిని వాళ్ళ తండ్రి ఆమె రాజేంద్ర నగర్లో ఆఫీస్కి పోతా ఉంటే చెయ్యి నరికేసిండు. కులము ఉన్నది, కుల వివక్ష ఉన్నది, ఉంటుంది. అది ప్రభుత్వం నిర్మూలించినప్పుడు మాత్రమే నిర్మూలన అవుతుంది. కానీ ప్రభుత్వాలే వాటిని పెంచి పోషించకూడదు అనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంకా కూడా అది ముగిసిపోయిన అధ్యాయం అయితే కాదు, కానీ ఖచ్చితంగా కొట్లాడతాం, ఇదైతే సాధిస్తామని కూడా రేంజర్ల రాజేష్ చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.